హలో నేస్తాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది శామ్స్ హౌస్. ఈ శామ్స్ హౌస్ అనేది హాబిటన్ మూవీ సెట్ లోని షైర్ గ్రామంలో ఉన్న ఒక చిన్న హాబిట్ ఇల్లు. ఇది శామ్వైజ్ గ్యామ్జీ అనే పాత్రకు చెందినది. ఈ పాత్ర ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కథలో ఫ్రోడోకి అత్యంత నమ్మకమైన స్నేహితుడు. శామ్ సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. అందుకే ఇతని ఇల్లు కూడా చాలా సింపుల్ గా గ్రామీణ శైలిలో నిర్మించుకున్నారు. ఈ ఇల్లు కొండలో త్రవ్వి చేసినటువంటి హాబిట్ హూల్. ముందు భాగంలో ఒక పెద్ద రౌండ్ డోర్ ఉంటుంది. డోర్ ముందు చిన్న రాయిదారి ఉంటుంది. పైకప్పు మీద గడ్డి పెరిగి ఉంటుంది. ఇంటి చుట్టూ పూల మొక్కలు, కూరగాయల తోటలు ఉంటాయి. ఇది ఒక పచ్చని కొండలో మునిగిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఈ చిన్న రౌండ్ తలుపు మనకి కథల ప్రపంచాన్ని గుర్తు చేస్తుంది. ఇంటి ముందు రంగురంగుల పూలు చిరునవ్వును పూయిస్తాయి. గడ్డి పైకప్పు ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఇల్లు శాంతి, సరళతలను మనకు ప్రతిబింబిస్తుంది. శామ్ యొక్క సాధారణ జీవితం ఇక్కడ మనకి కనిపిస్తుంది. పూల కుండీలన్నీ కూడా చాలా అందంగా వరుసగా పరిచి ఉంటాయి. ఇంటి చుట్టూ చక్కగా పచ్చిక నేల మెరిసిపోతూ ఉంటుంది. గాలి తాకిన ప్రతి మొక్క జీవంతో ఊగుతూ ఉంటుంది. చెక్క అలంకరణలు గ్రామీణ అందాన్ని మనకి ఇస్తాయి. ఇంతలా చెప్పేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? నేను కవినేనండి, కానీ ఇది కవిత్వంతో అయితే చెప్పట్లేదు, నార్మల్ గా చెప్తున్నాను. నేను ఎలా ఫీల్ అయ్యానో ఆ ఫీలింగ్ ని మీకు చెప్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. పూల వాసన మనకి మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. శామ్ ఒక గార్డెనర్ అనే విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడికి వెళ్తే చిన్న తోట ప్రేమతో నింపబడి ఉంటుంది. ప్రతి మూలలో సహజ అందం మనకి కనిపిస్తుంది. కొండలో చెక్కిన ఇల్లు ప్రత్యేకంగా ఉంటుంది. ఇది హాబిట్ జీవన శైలిని మనకి చూపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ వీడియోలోని హాబిట్ యూజ్ చేసినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇంటి ముందు ఒక బెంచ్ కూడా కనిపిస్తుంది. అలాగే గడ్డి పైకప్పు ప్రకృతి రంగులో ఉంటుంది. సూర్యకిరణాలు ఇంటిపై బంగారు వెలుగును నింపుతాయి. శామ్స్ హౌస్ చూడగానే మనకి ఎన్నో కథలు గుర్తొస్తాయి తెలుసా అండి. చిన్న పరిమాణం కానీ ఎంతో క్యూట్ గా ఉంటుంది. పక్కనే తోటకు ఒక దారి కూడా ఉంటుంది. పూల రంగుల తోటలు పండగల్లా కనిపిస్తాయి మనకి. ప్రతి మొక్క జాగ్రత్తగా పెంచినట్లు, ప్రేమతో పెరిగినట్లు మనకి కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా. శాంతమైన షైర్ వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. చెక్క బుట్టలు పక్కన ఉంటాయి. గార్డెనింగ్ టూల్స్ కూడా కనిపిస్తాయి. ఇది నిజమైన రైతు ఇంటిలా ఉంటుంది తెలుసా. గాలి వస్తున్నప్పుడు ఆ పూలు ఊగుతూ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో. చిన్న దారి కథల ప్రపంచానికి తీసుకెళ్తాది. ఇది స్వప్నాల గ్రామంలా ఉంటుంది. పూల రంగులు అందంగా మెరిసిపోతాయి. ప్రకృతి మధ్యలో ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు న్యూజిలాండ్ లో ఇది సందర్శించవలసినటువంటి ఒక ప్రదేశం. నాకు ఈ ఇల్లు చూసినప్పుడు ఏమనిపించిందంటే ప్రకృతి ఒడిలో దాగినట్లు ఉంది. ప్రతి కోణం ఫోటోకి సరైనదే. ప్రశాంతత ఇక్కడ కనిపిస్తుంది. శామ్ ప్రేమ ప్రకృతిలో కనిపిస్తుంది మనకి. ఇక్కడ చిన్న ఇల్లు పెద్ద భావాన్ని ఇస్తుంది. షైర్ జీవితం మనకి గుర్తుకు వస్తుంది. పచ్చని నేల అందంగా ఉంటుంది. గాలి మృదువుగా అనిపిస్తుంది. ఆ చిన్న కిటికీలు కూడా ఎంత అందంగా కనిపిస్తాయో తెలుసా. ప్రకృతి మధ్యలో ఇది ఒక అద్భుతమనే చెప్పాలండి. ఇది గ్రామీణ శాంతి కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే ప్రతి మూలలో అందం నిండి ఉంటుంది. ఇది ఒక మాయాజాలంలా అనిపిస్తుంది. పూలతో నిండిన స్వప్నపు ఇల్లులా అనిపిస్తుంది మనకు. ప్రశాంతతకు ప్రతీక అని చెప్పాలండి. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రశాంతతకు ప్రతీక. హాబిటన్ లో అత్యద్భుతమైనటువంటి స్థలం ఇది. శామ్ గార్డెనర్ కాబట్టి తోట ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకి. ఇంటి చుట్టూ రంగురంగుల పూలు ఉంటాయి. చిన్న ఫెన్సింగ్, వుడెన్ ప్రూఫ్స్ ఉంటాయి. విలేజ్ లైఫ్ ను నిజంగా చూపించేలా దీన్ని డిజైన్ చేశారు. సినిమా సెట్టే అయినా రియల్ విలేజ్ లా మనకి కనిపిస్తుంది ఇది. ఈ హాబిటన్ సెట్ టూర్ లో ఇది ఫోటోలు తీసుకోవటానికి అత్యంత ప్రసిద్ధ స్థలాల్లో ఒకటి. గైడ్లు శామ్ మరియు ఫ్రోడో మధ్య ఉన్న స్నేహం గురించి మనకు బాగా వివరిస్తారు. ఈ ఇల్లు సాధారణ జీవితం, నిబద్ధత మరియు స్నేహాన్ని సూచించేలా డిజైన్ చేయబడింది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో శామ్స్ హౌస్ అనేది హాబిటన్ లో అత్యంత క్యూట్ మరియు అభిమానులు తప్పక చూడాల్సిన ప్రదేశం. మీరు కూడా తప్పకుండా న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు సందర్శిస్తారు కదా. నాకైతే చాలా నచ్చిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.